జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఛాయ, రామలక్ష్మి కాలేజ్కి రాదమ్మా. ఎందుకు నాన్న? ఇంత జరిగాక కూడా కాలేజ్కి ఎలా పంపించడం? అది కాదు అంకుల్, పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తన ఇంట్లో ఉంటే పరీక్షల్లో ఫెయిల్ అవుతుంది. చెప్తున్నాడు కదా ఛాయ పంపనని. మళ్ళీ పరీక్షలు అంటావేంటి? నీ చదువు గురించి భయం అక్కర్లేదు. కావాలంటే టీచర్లని ఇంటికి పిలిపిస్తాను. అలా ఎంతకాలం నాన్న? రామలక్ష్మి, మీ నాన్నకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఆగు నానమ్మ. నాన్న, ఆర్జకి అలా జరిగిందని నన్ను ఇంట్లో ఉండమంటున్నారా? ఎన్ని రోజులు ఉండాలి నాన్న? పెళ్ళయ్యేవరకా? పెళ్ళయ్యాక అక్కడ కూడా వాళ్ళు నన్ను కాలేజ్కి పంపిస్తారా? అక్కడ కూడా ఇంట్లోనే కూర్చోవాలి కదా. అలా కూర్చోవడానికి అయితే ఇన్ని రోజులు నన్ను ఎందుకు చదివించారు నాన్న? మీరు చదివించిన దానికి అర్థం ఏముంది నాన్న? మీరే అంటారు కదా, ఆడపిల్లకి చదువు ముఖ్యం, ఆడపిల్ల ఎదగడం ముఖ్యమని. ఇది బయట ఆడపిల్లల వరకేనా? ఈ ఇంట్లో ఆడపిల్ల కాదా? ఎవడో తప్పు చేస్తే దానికి భయపడి నన్ను ఇంట్లో ఉండమంటారేంటి నాన్న? ప్రతి ఆడపిల్ల తను వెళ్లే గమ్యాన్ని చేరకుండా ఆగకూడదని మీరే చెప్పారు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడో ఇంట్లో ఉన్నప్పుడో ప్రమాదం జరగదు నాన్న. దాని సమయం వచ్చినప్పుడు ఎక్కడున్నా జరుగుతుంది. ఎప్పుడో జరిగే ప్రమాదం గురించి నన్ను ఇప్పటి నుంచే ఇంట్లో ఉంచకండి నాన్న. ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏదో సంఘటన జరిగిందని నన్ను 4 గోడల మధ్య ఉంచితే, ఫలానా రఘురాం గారి కూతురే ఇంట్లో ఉంది, మీకు చదువెందుకని బయట ఆడపిల్లలని కూడా చదువుకోనివ్వరు నాన్న. ఆడపిల్లకి ధైర్యం ఉండాలి, ఒప్పుకుంటాను. కానీ ఈ ధైర్యం అనవసరమైన విషయాల్లో వస్తేనే అసలు సమస్య. అసలే పెళ్లి కావలసిన పిల్ల ఇంకెన్నాళ్ళని చదువుకుంటుంది? అలా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది పద్మా? ఇన్ని సంవత్సరాలలో నేను ఏనాడు ఇలా చూసింది లేదు. తనలో మార్పుకి మనందరం సంతోషపడాలి. అయినా పెళ్లి వేరు, జీవితం వేరు. పెళ్ళంటే కలిసుండాలి, జీవితం అంటే
తనంతాను నిలబెట్టుకోవాలి. రామ తనంతాను నిలబెట్టుకోవాలనుకుంటుంది. పెళ్లికి జీవితానికి ముడిపెట్టకు. ఏమండి, తను ఇప్పుడిప్పుడే ధైర్యంగా ఉండటం నేర్చుకుంటుంది. ఆ ధైర్యాన్ని ఆదిలోనే తుంచెయ్యకండి. రామ మన ఇంటి బిడ్డ కాబట్టి మనకి నచ్చేలా ఉంది. రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత వాళ్లతో ఎలా కలిసిపోతుందండి? ఇక్కడ మనం నోరు పోసినా భయం అక్కడ కూడా ఉంటే వాళ్ళ మధ్య తన జీవితాన్ని ఎలా నెట్టుకు రాగలుగుతుంది? అలా జరగకూడదు అంటే నా రామ బయటి ప్రపంచాన్ని చూడాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి. బయటి పరిస్థితుల్ని తను కూడా అలవాటు చేసుకోవాలి. ఎన్ని రోజులు తనను వేలు పట్టి పక్క నుండి నడిపించారు. ఇప్పుడు వెనకుండి తనని ముందుకు నడిపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.